పహల్గాంపై జరిగిన ఉగ్రదాడికి భారత సైన్యం ప్రతీకారాన్ని తీర్చుకుంది. ఆపరేషన్ సింధూర్ పేరుతో అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల లోపు ఉన్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసి 30 మంది ఉగ్రవాదులని ముట్టబెట్టింది. బహవల్పూర్లో ఉన్నటువంటి జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం, మురిడ్కే సాంబా ఎదురుగా సరిహద్దులకు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న లష్కరే క్యాంప్, సరిహద్దు నియంత్రణ రేఖ పూంచ్ రజౌరికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుల్పూర్, జమ్మూ కాశ్మీర్లో తంగ్దర్ సెక్టార్ లోపల 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న సవాయ్ లష్కరే క్యాంప్, జేఎం లాంచ్ ప్యాడ్ బిలాల్ క్యాంప్, బర్నాలా క్యాంప్, సాంబా కతువా ఎదురుగా ఉన్నటువంటి సర్జల్ క్యాంప్, సియాల్కోట్ సమీపంలో ఉన్న హెచ్ఎం శిక్షణా శిబిరం, మొహామునా క్యాంప్, మొత్తం కూడా పాక్ పీఓకిల్లో ఉన్న 9 ఉగ్రవాద స్థావరాలపై మిసైళ్లతో దాడి చేసింది ఇండియన్ ఆర్మీ. 4 జైషే స్థావరాలు, 3 లష్కరే తోయిబా స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపరేషన్ సింధూర్ పై ఏపీ సీఎంతో సహా ప్రముఖులు స్పందించారు. భారత్ మాతాకి జై అంటూ సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు న్యాయం జరుగుతుంది ఆపరేషన్ సింధూర్ అని ఇండియన్ ఆర్మీ చేసిన పోస్ట్ను రీపోస్ట్ చేస్తూ జై హింద్ అని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా భారత్ మాతాకి జై అని హర్ హర్ మహదేవ్ అంటూ ట్వీట్ చేశారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఆపరేషన్ సింధూర్ పై హర్షాన్ని వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి చెప్పినట్లుగానే ఉగ్రవాదుల్ని అంతం చేసే దిశగా చర్యలు తీసుకున్నారని ఎక్స్ వేదికగా తెలిపారు. మోదీ పాలనను భారత్ ఎప్పటికీ మర్చిపోదని అన్నారు. మన దళాల భద్రత, విజయాన్ని కోరుకుంటున్నారని సద్గురు ట్వీట్ చేశారు. పహల్గాం వంటి ఉగ్రదాడి మళ్లీ చేయకుండా పాకిస్తాన్ కు తగిన గుణపాఠం చెప్పారని, పాకిస్తాన్ ఉగ్రవాద సదుపాయాలను పూర్తిగా నాశనం చేయాలని పేర్కొని జై హింద్ అంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ఉగ్రవాద స్థావరాలపై భారత్ చేసిన మెరుపు దాడుల్ని స్వాగతిస్తున్నామని ఆయన చేసిన పోస్టు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక భారత సైన్యానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు. మన సాయుధ దళాలను చూసి గర్విస్తున్నారంటూ జై హింద్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్